Welcome to Life in Scripture, discovering God's truth for everyday living. ఈ ఎపిసోడ్లో ఒక ముఖ్యమైన ప్రశ్నని మనం ఆలోచిద్దాం. ఈజ్ గాడ్ రియలీ హీరింగ్ మై ప్రేయర్స్? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? మేబీ యూ హ్యావ్ ప్రేయిడ్ ఫర్ హీలింగ్, గైడెన్స్ ఆర్ పీస్. దాని తర్వాత వచ్చే నిశ్శబ్దం, అంటే దేవుడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి వీ ఫీల్ డిస్కరేజ్డ్, మనము నిరుత్సాహపడతాం. ఎంతోమంది విశ్వాసులకు కూడా ఈ యొక్క ప్రశ్న వాళ్ళ మైండ్లో ఉంటుంది. అండ్ యూఆర్ నాట్ అలోన్, అండ్ దిస్ ఈజ్ అన్ అండర్స్టాండబుల్ ఫీలింగ్. యోబు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచే ఆయన కూడా వెళ్ళాడు. యోబు తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. సో తనకి జరిగిన సంఘటనను బట్టి దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు దేవుడు కొంతకాలం వరకు ఆయనకి సమాధానం ఏమి ఇవ్వలేదు. యోబు 30:20 చూస్తే, నేను నీకు మొరపెట్టున్నాను కానీ నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు అంటాడు. సో ఇట్స్ కామన్ దట్ వీ థింక్ దట్ గాడ్ ఈజ్ నాట్ రియలీ హియరింగ్ మై ప్రేయర్స్. బట్ యాజ్ క్రిస్టియన్స్, హౌ ఆర్ వీ గోయింగ్ టు రెస్పాండ్ టు దట్? ఇలాంటి ఆలోచన నుంచి మనం ఎట్లాగా బయటికి రావాలంటే, ఓన్లీ గాడ్స్ వర్డ్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, హూ గాడ్ ఈజ్, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన వాగ్దానాల్లో మనకి ఏమి ఇచ్చాడో, తన వాక్యంలో ఆయన గురించి ఏం చెప్పాడో అనేది విషయాన్ని బట్టి ఆలోచిస్తే ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అనే ప్రశ్నకి జవాబు ఏంటంటే, ఎస్, గాడ్ ఈజ్ హియరింగ్ యువర్ ప్రేయర్స్. ఇట్స్ న్యాచురల్ టు వండర్ ఇఫ్ గాడ్ ట్రూలీ కేర్స్. దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, నా ప్రార్థన, నా సమస్య గురించి ఆయన కేర్ చేస్తున్నాడా అనేది మనకు ప్రశ్న వచ్చినప్పుడు వీ హ్యావ్ టు రిమెంబర్ సమ్ ట్రూత్స్ ఫ్రమ్ ద బైబుల్. ఇట్ ఈస్ అ వార్ బిట్వీన్ ట్రూత్ అండ్ అ లై. అప్పుడప్పుడు మనకి ఈ సత్యము అబద్ధంగాను, అబద్ధం సత్యంగానే కనిపిస్తూ ఉంటుంది. బట్ వెన్ వీ లుక్ ఇన్ టు గాడ్స్ వర్డ్, వీ హ్యావ్ టు బీ రిమైండెడ్ ఆఫ్ దిస్ ట్రూత్స్ కాన్స్టెంట్లీ. రోమాపత్రిక 8:38-39 చూస్తే, ఎందుకనగా మరణము కానీ, జీవము కానీ, దేవదూతలు కానీ, ప్రధానులు కానీ, శక్తులు కానీ, ఈనాటి సంగతులు కానీ, రాబో సంగతులు కానీ, ఎత్తు కానీ, లోతు కానీ, వేరే ఏ సృష్టి క్రియ అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు కలిగిన దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాయనేరదని మనం నిశ్చయంగా తెలుసుకున్నాము అంటాడు. So one thing that we have to remember about God and His love is, God's love for us is unfailing. It is unbreakable and unwavering. ఈ సత్యము మన ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉండదు, ఇది దేవుని మీద ఆధారపడి ఉంటుంది. Because God is never changing. He is an absolute true God and He always keeps His promises at all times. డేవిడ్ పాలిసన్ అని ఆయన ఏమంటారంటే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మూవ్ అవే ఫ్రమ్ వాట్ వీ ఫీల్ టు వాట్ వీ నో. మనకు అనిపించేది ఒకటి, కానీ దాని నుంచి మనం తొలగి సత్యం వైపు మనం వెళ్ళాలి. బికాజ్ ఫీలింగ్స్ అలోన్ క్యాన్ బి మిస్లీడింగ్. ఇర్మియా గ్రంథము 17:9 ఏముంటుందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ నాట్ టు ట్రస్ట్ అవర్ హార్ట్. మన హృదయాన్ని నమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి గలది. సో అట్ దిస్ టైమ్ వెన్ యూ ఫీల్ దట్ గాడ్ డజంట్ కేర్ అబౌట్ యూ, ఇట్స్ ఇంపార్టెంట్ టు డ్వెల్ ఆన్ గాడ్స్ క్యారెక్టర్. దేవుని ప్రేమ అనే క్యారెక్టర్ మీద, హూ గాడ్ ఈజ్ అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. ద సెకండ్ ట్రూత్ ఈస్, గాడ్ ఈజ్ నాట్ ఫార్ అవే. కీర్తనలు 145:18 మనం చూస్తే, ద లార్డ్ ఈజ్ నియరర్ టు ఆల్ హూ కాల్ అపాన్ హిమ్. ప్రభువు తనను పిలుచుకొనిన ప్రతి వారికి, అంటే హృదయపూర్వకముగా పిలుచుకునే వారికి సమీపంగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. యాక్ట్స్ చాప్టర్ 17:27 కూడా ఏముంటుందంటే, ఆయన మనలో ప్రతి వారికి సమీపంగా ఉన్నాడు అని పౌలు చెప్తా ఉంటాడు. సో గాడ్స్ వర్డ్ ఇన్వైట్ అస్ టు సీ హిమ్ యాజ్ అ లవింగ్ ఫాదర్. ఆయన ప్రేమించే తండ్రి అని ఎప్పుడూ మనతో ఉంటాడు. హీఈస్ నాట్ ఫార్ అవే ఈవెన్ ఇన్ అవర్ సైలెన్స్. మనకి సమాధానం రాని
సందర్భాల్లో కూడా దేవుడు మనతోనే ఉన్నాడు అని గ్రహించాలి. వన్ ఆఫ్ ద హెల్ప్ఫుల్ టిప్ ఏంటి అంటే, రైట్ దీస్ వర్సెస్ డౌన్ ఇన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. మీకు ఆదరణగా ఉన్న వాక్యాలని రాసుకొని దాని మీద ధ్యానించాలి. ఫర్ ఎగ్జాంపుల్, Psalm 34:18. ఈ వాక్యాన్ని చూస్తే, ద లార్డ్ ఈజ్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ సేవ్స్ ద క్రష్డ్ ఇన్ స్పిరిట్. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసులు గలవారిని ఆయన రక్షించును అని కీర్తనలో 34వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. ఇలాంటి వాక్యాలు మీకు గుర్తొచ్చినప్పుడు ఒక పేపర్ మీద రాసుకొని దాని మీద ధ్యానించండి. ఇది సత్యాలు. దీస్ ఆర్ నాట్ యువర్ ఫీలింగ్స్. యూ హ్యావ్ టు ఓవర్ రైట్ యువర్ ఫీలింగ్స్ విత్ గాడ్స్ వర్డ్. మీ యొక్క ఫీలింగ్స్ మీద ఈ సత్యాన్ని, దేవుని వాక్యాన్ని మీరు ముద్రించుకోవాలి. ద థర్డ్ ఫ్యాక్ట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ పర్పస్ ఆఫ్ వెయిటింగ్. వెయిటింగ్ ఈజ్ అ డిఫికల్ట్ థింగ్. వెయిట్ చేయడం అనేది ఎవరికి ఇష్టం లేదు. బట్ గాడ్ ఈజ్ యూజింగ్ దిస్ టైమ్ విత్ అ పర్పస్ అండ్ ఫర్ అ పర్పస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యాకోబు 1వ అధ్యాయము 2-4 వచనాలు మనం చదివితే మనకేమర్థమవుతుందంటే, ట్రయల్స్ ప్రొడ్యూసెస్ ఎండ్యూరెన్స్ అండ్ ఆల్సో పేషెన్స్. దేవుడు మనకి ఓర్పు నేర్పిస్తున్నాడు. అండ్ హీ షేపింగ్ అవర్ హార్ట్స్ టు బి మోర్ లైక్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. పాల్ ట్రిప్ అని ఆయన ఏమంటారంటే, వెయిటింగ్ హెల్ప్స్ అస్ టు గ్రో ఇన్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుడి మీద మనం ఆధారపడడానికి ఈ వెయిటింగ్ టైం అనేది మనకి సహాయం చేస్తుందంట. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ అస్ టు నాట్ టు డిపెండ్ అపాన్ అవర్ సెల్ఫ్. మన మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడానికి ఈ యొక్క సమయం మనకి సహాయపడుతుంది. సో యాజ్ వీ వెయిట్ ఆన్ గాడ్స్ రెస్పాన్స్, we have to be patient. So waiting is not a waste of time, but it is a blessed time that God uses to shape our faith. And the other truth that we need to dwell upon is, God hears and answers according to His will. దేవుడు మన ప్రార్థనలు అండ్ సమాధానాలు కూడా ఆయన శక్తి ప్రకారం మనకిస్తాడు. 1 John chapter 5, 14 and 15 ఏమవుతుందంటే, మరియు ఆయన ఎడల మనకు కలిగిన ధైర్యం ఇదే ఏంటంటే, చిత్తానుసారముగా మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ఆలాపనను వింటాడు, మన ప్రార్థనలకు కూడా దేవుడు సమాధానం ఇస్తాడు అని ఆ వాక్యం యొక్క సారాంశం. సో ఇఫ్ వీ ఆస్క్ గాడ్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్, హీ హియర్స్ అస్. కొన్ని సందర్భాల్లో మనం దేవుడి నుంచి నో అనే ఆన్సర్ విన్నప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇట్ ఈస్ గాడ్స్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ అస్. జే ఆడమ్స్ అని ఆయన ఏమంటారంటే, గాడ్స్ నో is often a form of loving protection, withholding what may not lead us towards Him. ఐజయా చాప్టర్లో కూడా 55, 8 and 9 చూస్తే కనుక మన ఆలోచనలు ఆయన ఆలోచనలు వేరే వేరే అని ఉంటుంది. We have to be careful not to think that God is not at all hearing my prayer or God is not answering my prayers at all. No, He does, because He promised that He will when we pray according to His will. So we have to make sure that our thinking is replaced by God's word. మన ఆలోచనలు కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మన ఆలోచనల్ని వాక్యానుసారమైన ఆలోచనతో మనం రీప్లేస్ చేసుకోవాలి. సో లెట్స్ టాక్ అబౌట్ ఫ్యూ ప్రాక్టికల్ స్టెప్స్ టు డీపెన్ యువర్ ట్రస్ట్. గ్రౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్క్రిప్చర్. గాడ్ స్పీక్స్ త్రూ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. సో అందుకనే మనం వాక్యాన్ని బాగా చదవాలి, మెడిటేట్ చేయాలి. సెకండ్ పాయింట్ ఈజ్ కల్టివేట్ థ్యాంక్ఫుల్నెస్. టేక్ అ పీస్ ఆఫ్ పేపర్, లెఫ్ట్ సైడ్లో మీ యొక్క ఆలోచన రాసుకోండి, రైట్ సైడ్లో ఇంతవరకు దేవుడు మీకు చేసిన మేలు అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే యూ ఫీల్ థ్యాంక్ఫుల్. సో వీఆర్ మూవింగ్ ఫ్రమ్ అవర్ డౌట్ టు హోప్. వీఆర్ మూవింగ్ ఫ్రమ్ డౌట్ టు థ్యాంక్ఫుల్నెస్. I hope you can do this exercise in your life. Third point is pray honestly and expectantly. God desires a sincere relationship with us. దేవుడు మనతో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు షేర్ యువర్ స్ట్రగుల్స్ విత్ గాడ్. మనకున్న శ్రమలు కానీ, మనం వెళ్తున్న సమస్య నుంచి కానీ దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. గాడ్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ హియరింగ్ అవర్ స్ట్రగుల్స్, because He cares for us.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఏముంటుందంటే, పుట్ యువర్ ప్రెజెన్స్ రిక్వెస్ట్ టు గాడ్. సో when we put our request to God, God will give us peace in our hearts. So pray honestly and expectantly. The fourth important thing that I want you to seriously consider is that many of our Christians stay away from this, which is seek help and community and support. ఒంటరిగా మీరు ఇలాంటి ప్రశ్నల నుంచి మీరు బయటికి రాలేరు. We need each other. We need support. We need help from our pastor. We need help from our friends who will teach us and guide us from our problems. Especially this kind of thinking. God often speaks through the people He has placed us in their lives. మన జీవితంలో దేవుడు కొంతమంది ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు మన జీవితంలోకి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇట్ విల్ ఎంకరేజ్ us. వేరే వారితో పంచుకోవడానికి మీరు వెనకాడొద్దు. సీక్ సపోర్ట్. అండ్ ద లాస్ట్ ప్రాక్టికల్ టిప్ ఈజ్, లెట్స్ టేక్ జీసస్ ఎగ్జాంపుల్. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తన బాధనంతటినీ ఆయన వ్యక్తపరుస్తున్నాడు. అట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో డస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు ద ఫాదర్స్ విల్. ఏమంటాడంటే, నాట్ మై విల్ బట్ యువర్స్. దేవా, నా చిత్తం కాదు, నీ చిత్తమే. సో హిజ్ ఎగ్జాంపుల్ షోస్ అస్ అ వే ఆఫ్ ప్రేయింగ్. రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి ఆనెస్టీ అబౌట్ ద ప్రాబ్లం. దేవా, నేను ఈ సమస్య నుంచి వెళ్తున్నాడు అనే ప్రాబ్లం చెప్పుకుంటున్నాడు. సేమ్ టైమ్ హీస్ ఆల్సో సరెండరింగ్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్. అండ్ ఆల్సో హీస్ ట్రస్టింగ్ దట్ గాడ్స్ ప్లాన్ ఈస్ పర్ఫెక్ట్. సో లెట్ us టేక్ జీసస్ ఎగ్జాంపుల్ వెన్ వీ ఎన్కౌంటర్ దీస్ క్వశ్చన్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు మనం యేసుక్రీస్తు యొక్క ఎగ్జాంపుల్ని మనం తీసుకుందాము. అలాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. సో ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టు హియర్ గాడ్స్ వాయిస్ అండ్ సీ హిస్ హ్యాండ్, ఫస్ట్ థింగ్ దట్ యు రిమెంబర్, గాడ్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ యూ. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీతోనే ఉన్నాడు దేవుడు. ఆయన మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నాడు. God is not against us, He is for us. And also remember, God's love for you is unwavering. ఏ సమస్య కానీ ఎలాంటి విషయం కానీ దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాటు చేయలేదు. I hope you can remember these truths. Thank you for joining today in today's episode. May you find peace in the assurance that God hears you and loves you and is always near to you. May God bless you.